తేనెటీగలు పేరు వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. అవి కుడితే ప్రాణాలకే ప్రమాదమని భయపడి దూరంగా పారిపోతాం. కానీ తాడేపల్లిగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆ భయాన్నే తమ విజయానికి బాటలుగా మార్చుకున్నారు. అందరూ ప్రమాదం అనుకున్న తేనెటీగలతోనే పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. వీరి ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ రైట్స్ దక్కించుకుని సరికొత్త రికార్డుని సృష్టించారు. ఇంతకీ ఆ విద్యార్థులు తయారు చేసిన ఉత్పత్తులేంటి? ఈ స్టోరీలో చూద్దాం పదండి. ఎవరికైనా పారిశ్రామికవేత్తగా ఎదగాలనే ఆశ ఉంటుంది. దాన్ని సాకారం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆలోచనకు తోడు పట్టుదలతో కృషి చేస్తే పారిశ్రామికవేత్తగా ఎదగడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారీ విద్యార్థులు. చదువంటే కేవలం పుస్తకాల్లో ఉన్న పాఠాలను కాకుండా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి, పారిశ్రామికవేత్తగా ఎలా ఎదగాలన్న అంశాలను అధ్యాపకులు విద్యార్థులకు వివరిస్తున్నారు. వీరి ప్రోత్సాహంతోనే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఉద్యాన వర్సిటీ విద్యార్థులు వినూత్న పద్ధతిలో తేనెటీగల నుంచి వచ్చే మైనంతో వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇందులో 3ంటికి కేంద్ర ప్రభుత్వం పేటెంట్ రైట్స్ ను కూడా ఇచ్చింది. తేనె అంటే అందరికీ ఇష్టమే, కానీ తేనెటీగలంటే మాత్రం భయపడిపోతారు. అటువంటి తేనెటీగల నుంచి విద్యార్థులు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తేనెటీగల మైనం ద్వారా సౌందర్య ఉత్పత్తులతో పాటు ఇళ్లల్లో నిత్యం వినియోగించే ప్రోడక్ట్లను రూపొందిస్తున్నారు. మహిళలు వాడే లిప్ బామ్, చిన్నారులు తినే హనీ లాలీపాప్, బీవాక్స్ షూ పాలిష్ లాంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. చదువుకున్నాము, ఆ తర్వాత ఉద్యోగం చేయాలి అనే ఉద్దేశంతో కాకుండా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని 4th ఇయర్ లో జరుగుతుంది సార్. అందులో 10 మాడ్యూల్స్ ఉంటాయి. అందులో నా మాడ్యూల్ వచ్చేసి బీ కీపింగ్ అని చెప్పి తేనెటీగల ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం, ఎంటర్ప్రెన్యూర్స్ ని తయారు చేయాలి, కొత్తగా స్టార్టప్స్ రావాలి అనే ఉద్దేశంతో ఇంకా వినూత్నంగా మనం ఏమేం చేయొచ్చు. హనీ నుంచి, బీ వ్యాక్స్ నుంచి, అంటే హనీ తీసేసిన తర్వాత మనకి మైనం మిగిలిపోద్ది. ఆ మైనం అనేది చాలా తక్కువ మంది ఉపయోగిస్తారు. అది ఇంకెంత బాగా ఉపయోగించవచ్చు, ఇంకెంత వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేయొచ్చు. అలా మేము డాక్టర్ ఇమాన్యుల్ సార్ ఆధ్వర్యంలో మేము ఇవన్నీ నేర్చుకుంటాం అన్నమాట. 3 ప్రొడక్ట్స్ మాకు పేటెంట్స్ కూడా వచ్చాయి. నాకౌట్ అని, మస్కిటో రిపెల్లెంట్, పెయిన్ బామ్. ఇందులో మేము ఏం నేర్చుకుంటాం అంటే ఎలా తయారు చేయాలి, ఎలా మార్కెట్ చేయాలి, మార్కెట్ చేసిన తర్వాత వచ్చే ఫైనాన్సెస్ ని మేము ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవంతా కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లో నేర్చుకోవడం జరుగుతుంది. బయట మనకి దొరికే ఏ మస్కిటో రిపెల్లెంట్ అయినా కూడా చిన్న పిల్లలకి రాయకూడదు అని క్లీన్ గా మెన్షన్ చేసి ఉంటుంది. కానీ ఇది చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎవరైనా రాసుకునే అంత ఆర్గానిక్ గా, హెర్బల్ గా మేము తయారు చేయడం జరుగుతుంది. మైనంతో చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెబుతోంది మరో విద్యార్థిని. తాము పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ ఉత్పత్తులు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించింది. తేనె ఆధారిత ఉత్పత్తులన్నీ తయారు చేసిన తర్వాత దీని మార్కెటింగ్ ఎలా చేస్తామంటే, మనకి ఈ 3 ప్రోడక్ట్లకు పేటెంట్ రావడం జరిగింది. ఈ పేటెంట్ వచ్చే ప్రోడక్ట్ ని మనం డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేయకముందు శాంపుల్స్ గా కొన్ని ప్రోడక్ట్స్ ని కాలేజ్ స్టూడెంట్స్, ఇంకా ఇక్కడ మన స్టాల్ విచ్చేసిన సభ్యులందరికీ ఇవ్వడం ద్వారా, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం ద్వారా నెక్స్ట్ ఇయర్ దీన్ని మార్కెట్ లోకి డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ తో ఉద్యాన విశ్వవిద్యాలయం సపోర్ట్ తో దీని మార్కెటింగ్ అనేది తీసుకెళ్తాం సార్. మేము ఈ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేయడం ద్వారా ప్రజలకి సురక్షితంగా ఉండే రసాయనిక రహిత ప్రొడక్ట్స్ అందించడమే మా లక్ష్యం సార్. డిఫరెంట్ ఐటమ్స్ గురించి ఏవైతే నేర్చుకున్నామో దాని ద్వారా మేము విలువ ఆధారిత ఉత్పత్తులు అనేవి తయారు చేసి ప్రజలకు అందరికీ అందించాలనేది మా ఆశయం సార్. విద్యార్థుల ఆసక్తిని గమనించి వారిని ప్రోత్సహిస్తున్నామని వర్సిటీ అధ్యాపకుడు ఇమాన్యుయల్ తెలిపారు. కాస్మెటిక్స్ తో పాటు పురుగుల మందులు, వివిధ రకాల సాసులు, ఆయిల్స్, మల్టీగ్రెయిన్ పౌడర్స్ వంటివి తయారు చేస్తున్నారని, వీటికి పేటెంట్ రావడం ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నారు. తేనెటీగల నుంచి తయారైన ఆ మైనం నుంచి రకరకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నాము. ఇక్కడ వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము. బీ ప్రొడక్ట్స్ చాలా వరకు చేసి వాటిలో ముఖ్యమైనవి 3 పేటెంట్ చేయడం జరిగింది. పెయిన్ బామ్, తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమ్, దాని తర్వాత మస్కిటో రిపెల్లెంట్. మైనంతోనే మనం ఈ 3 ప్రొడక్ట్స్ చేసి కమర్షియలైజేషన్ కి ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈ మైనం తేనెటీగలు తయారు చేసిన తర్వాత వాటి యొక్క ఫ్రేమ్స్ మీద పెట్టుకుని దాన్ని డీక్యాపింగ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనము ప్రొడక్ట్స్ తేనె తయారు చేస్తాం. కాబట్టి ఈ మైనం అనేది ఆర్గానిక్ 100% సేఫ్ ప్రోడక్ట్ అన్నమాట. ఇవి కాకుండా మనము షూ పాలిష్ కావచ్చు, లేకపోతే ఫర్నిచర్ పాలిష్ కావచ్చు, లేకపోతే వివిధ రకాలైన హనీ బేస్డ్ ప్రొడక్ట్స్, ఇంకా మంచి అధికమైన ప్రొడక్ట్స్ చేయాలని ఉద్దేశిస్తాం. తేనెటీగల మైనం ద్వారా ఉత్పత్తులు తయారు చేస్తున్న విద్యార్థులు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. పారిశ్రామికవేత్తలుగా ముందుకు వెళ్లాలని వారి కలను నిజం చేసుకునేందుకు
అడుగులు వేస్తున్నారు. తేనెటీగలు అంటే అందరికీ భయమే, కానీ ఆ తేనెటీగల ద్వారా కూడా అద్భుతమైన ప్రోడక్ట్లు తయారు చేయొచ్చని తాడేపల్లిగూడెం విశ్వవిద్యాలయ విద్యార్థులు నిరూపిస్తున్నారు. తేనెటీగల ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తూ ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సౌందర్య ఉత్పత్తులే కాకుండా ఆరోగ్యాన్ని కలిగించే సేంద్రియ ఉత్పత్తులు, అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తాము ఈ విశ్వవిద్యాలయంలో అడుగులు పడుతున్నాయంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.